This conference will now be recorded. Hello friends, good morning అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈ రోజు నుంచి మనం ఒక కొత్త టాపిక్ ని మనం డిస్కస్ చేయడం స్టార్ట్ చేయాలా, మోస్ట్లీ ఫ్రమ్ వర్చువల్ మెషిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, జస్ట్ లైక్ ఇఫ్ కంపేర్ విత్ ఏడబ్ల్యూఎస్ లైక్ EC2 సర్వీస్ ఆర్ వర్చువల్ మెషిన్ సర్వీస్ ఇన్ అజ్యూర్. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే దెర్ ఆర్ క్వైట్ ఫ్యూ థింగ్స్ విచ్ వీ నీడ్ టు డిస్కస్ ఆన్ దట్ వన్. సో ఆబ్వియస్ గా నేను ఏంటంటే ఆర్గనైజేషన్ లాగిన్ చేయలేదండి, నార్మల్ గా నా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ లో లాగిన్ చేశాను. ఐ అండ్ ఫీల్ లైక్ వి రిక్వైర్డ్ ఆర్గనైజేషనల్ అకౌంట్ ఫర్ దిస్ వన్. సో ఆబ్వియస్ గా ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే కంప్యూట్ ఇంజిన్ కి వెళ్దాం. గూగుల్ GCE విచ్ ఇస్ గూగుల్ కంప్యూట్ ఇంజిన్ గురించి మాట్లాడదాం. నా దాంట్లో భాగంగా మనకి or GCE, okay, which is to AWS EC2 మీకు అజూర్ వర్చువల్ మిషన్స్ బై ద వే మీకు. సో దాని గురించి మాట్లాడదాం. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే, మీకు AWS లో అయితే ఎలాగైతే మనకి IAM రోల్ ఉందో, అలాగే అజూర్ లోకి వచ్చేసరికి మేనేజ్డ్ ఐడెంటిటీ, మీకు ఎలాగైతే మేనేజ్డ్ ఐడెంటిటీ అనేది ఉందో, అలాగే ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే సర్వీస్ అకౌంట్ అని ఒకటి ఉంటుందండి. సో నా ప్లాన్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే దీని పేరేంటి, లెట్ మీ క్లోజ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక EC2 సర్వర్ డిలీట్ చేయలేదు, కొంపదీసి ఒక నిమిషం ఆగండి మీకు. లెట్ మీ డూ దిస్. ఓకే, లెట్ మీ గో టు ఓకే. AWS తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఇఫ్ ఐ కమ్ హియర్, మీకు ఇఫ్ ఐ కమ్ హియర్ సెక్యూరిటీకి వచ్చాను అనుకోండి, మీకు సెక్యూరిటీకి వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక రోల్ అనేది నార్మల్ గా అసైన్ చేస్తాం. ఎలా చేయొచ్చు, AWS తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్సెస్ అని చెప్పి మనకి సెక్యూరిటీకి వచ్చేసి IAM రోల్ అసైన్ చేస్తాం. అలాగే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకు ఒక రోల్ కావాల్సి వస్తుంది అనమాట. మీకు మీరు చూస్తే ఒక రోల్ అనేది అవసరం అవుతుంది మీకు. నా ఈ రోల్ కి ఎక్కడ వస్తాం, మనకి IAM కి రండి. IAM కి వచ్చి ఇక్కడ స్పెసిఫిక్ గా వాళ్ళు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ సర్వీస్ అకౌంట్స్ అంటారండి. మీకు మీకు సర్వీస్ అకౌంట్స్ అంటారు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు లెట్స్ ఓపెన్ దిస్. నా మీరు ఎప్పుడైతే గూగుల్ కంప్యూట్ ఇంజిన్ అనేబుల్ చేసినప్పుడు డిఫాల్ట్ గా మీకు ఒక సర్వీస్ అకౌంట్ క్రియేట్ అవుద్ది. అదే మీరు వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీకు అది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అట్లా కాకుండా మనం సపరేట్ గా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు యాక్చువల్ గా మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇదే వాడుకోవచ్చు, బట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి క్రియేట్ అ సర్వీస్ అకౌంట్ అని చెప్పి మీకు నేనేం చేస్తాను, మీకు GCP or GCE సర్వీస్ అకౌంట్ అన్నాం. మీకు మీరు చూసినట్టే GCE గూగుల్ కంప్యూట్ ఇంజిన్ సర్వీస్ అకౌంట్ అని చెప్పాం. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, అదే డెడికేటెడ్ గా మీకు కంప్యూట్ ఇంజిన్ కే కాదు, ఏదైనా ఇవ్వచ్చండి. మీకు గ్రాంట్ దిస్ సర్వీస్ అకౌంట్ టు యాక్సెస్ క్రియేట్ అండ్ కంటిన్యూ అంటాను. మీకు ఇక్కడ ఏదైనా పర్మిషన్ ఇవ్వాలనుకోండి, మీరు చూసినట్లయితే ఏదైనా ఇవ్వచ్చు అనమాట. నేనేం చేస్తాను, ఏది ఇవ్వకుండా నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చేసి సింపుల్ గా డన్ అన్నా. నేనేం పర్మిషన్ ఏమి ఇవ్వట్లేదండి, మీరు చూసినట్లయితే ఇక్కడ యా. సో ఇక్కడ వచ్చి నేమ్ అని ఉంది, కానీ ఇఫ్ యూ కెన్ నోటీస్ మనకి నేను ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, మీకు లెట్స్ సి. మీకు సో నౌ ఇక్కడ పర్మిషన్స్ కి వచ్చాం అనుకోండి, ఈ సర్వీస్ అకౌంట్ కి యాజ్ ఆఫ్ నౌ మనం ఏం పర్మిషన్స్ ఇదంతా కూడా ఇవ్వాల్సిన ఏం లేదు. మీకు ఎవరికి అసైన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట మీకు. సో యాజ్ ఆఫ్ నౌ
మనం ఏం చేయొచ్చు, మీకు ఇక్కడికి వచ్చి మీకు సర్వీస్ ప్రిన్సిపల్ విత్ యాక్సెస్ టు దిస్ సర్వీస్ అకౌంట్. ఓకే, అంటే వన్ డిఫరెన్స్ వాట్ ఐ హావ్ నోటీస్డ్ ఈస్, మనకి డైరెక్ట్ గా AWS తో కంపేర్ చేసినప్పుడు ఒక రోల్ మీరు యూజర్ కి అసైన్ చేయలేరు, కానీ ఇక్కడ అసైన్ చేయొచ్చు అనమాట మీకు. సో కాబట్టి ఓకే సరే, ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే, మనం సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఈ సర్వీస్ అకౌంట్ ని దానికి ఇవ్వచ్చు యాక్చువల్ గా మీకు. సో కాబట్టి ఒకవేళ దీనికి మనం ఏమైనా పర్మిషన్స్ ఇచ్చామనుకోండి, ఇక్కడ మీకు రిసోర్సెస్ దిస్ సర్వీస్ అకౌంట్ కెన్ యాక్సెస్. సో ఇక్కడికి వచ్చి నేను వ్యూ యాక్సెస్ అని చెప్పి ఏమైనా పర్మిషన్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. నాకు రోల్ ఉంది కదా, రోల్ ఇచ్చి ఉండొచ్చు యాక్చువల్ గా మనం, బట్ ఎనీవే ఐల్ డూ వన్ థింగ్. మీకు ఎక్కడుంది, ఇది కూడా అవసరం లేదు, let me give me 1 minute. You by role ప్రిన్సిపల్స్ విత్ అట్లా కాకుండా డీటెయిల్స్ కి వచ్చినప్పుడు మీకు ఓ పని చేస్తారు, సర్వీస్ అకౌంట్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి మనం రోల్స్ అసైన్ చేయొచ్చండి మీకు. సో ఇక్కడ వచ్చి ఇది వచ్చి లెట్ మీ ట్రై టు యాడ్ గ్రాంట్ యాక్సెస్ అని చెప్పి, ఇది ఎవరైతే ఈ రోల్ వాడుకోవాలి అదనమాట, అది కాదు యాక్చువల్ నాకు కావాల్సింది. సో గ్రాంట్ యాక్సెస్ అన్నప్పుడు మీకు రోల్స్ ఆర్ కంపోజ్ సెట్ ఆఫ్ పర్మిషన్స్, దీనికి ప్రిన్సిపల్స్ ఎవరు యాక్సెస్ చేసుకోవాల్సి ఇవ్వచ్చు. అలాగే రోల్స్ ఆర్ కంపోజ్డ్ అసైన్ రోల్స్ అని ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, పెద్దగా ఏం ఇవ్వదలుచుకోలేదు యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తాను, లెట్స్ సి, ఏ ఆప్షన్స్ ఉన్నాయి మీకు, లాక్స్ కి సంబంధించి ఏమైనా ఉన్నాయో అని చూద్దాం. కిందకు వస్తాను, బేసిక్స్. సరే ఓ పని చేద్దాం ఆగండి, లెట్స్ గో బ్యాక్ టు కంప్యూట్ ఇంజన్. కంప్యూట్ ఇంజన్ కి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ డైరెక్ట్ గా కావాలనుకుంటే మనకి VMs డిప్లాయ్ చేయొచ్చు యాక్చువల్ గా మీకు. సో దానికంటే కూడా ఫ్రీక్వెంట్ గా మనం డిప్లాయ్ చేస్తున్నాం కంటే కూడా మనం ఏంటంటే, ఎలాగైతే లాంచ్ టెంప్లెట్స్ అని ఉన్నాయో మీకు AWS లో, ఇక్కడ కూడా మీకు ఇన్స్టెన్స్ టెంప్లెట్స్ అని ఉన్నాయండి మీకు ఇన్స్టెన్స్ టెంప్లెట్స్ ఉన్నాయి మీకు. సో వాట్ ఐ కెన్ డూ హియర్ ఈస్, మనం ఒక ఇన్స్టెన్స్ టెంప్లెట్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం, కాబట్టి తొందరగా మిషన్స్ క్రియేట్ చేయాలని ఈజీగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో నేనేం చేస్తాను, ఉబుంటు 2004 అని చెప్పి, సో ఉబుంటు 2004 అన్నాం. సో నేను గ్లోబల్ టెంప్లెట్స్ వచ్చి మీరు ఎక్కడైనా డిప్లాయ్ చేయొచ్చు. సో బట్ నేను రీజన్ సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే మనకి స్పెసిఫిక్ VNet కూడా సెలెక్ట్ చేసుకో. సో కాబట్టి నేను ఏం చేస్తాను, US East 1 సెలెక్ట్ చేసుకుంటాను. సో కమ్ డౌన్, ఇక్కడికి వచ్చినప్పుడు మీకు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇక్కడ లెట్ మీ సెలెక్ట్ స్టాండర్డ్ కాకుండా ఏదన్నా కూడా E2 కాకుండా, లెట్స్ సీ ఇఫ్ ఐ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ స్టాండర్డ్ లో ఏముంది మీకు, లెట్స్ గో టు E2 ఓన్లీ. సో E2, సో ఒక CPU అండ్ 1 GB మెమరీ అని ఉంది మీకు. సో కాబట్టి డిపెండ్స్ అపాన్, సరే E2 మీడియం తీసుకుందాం. సో ఎందుకంటే దేని దానికి పనికి వస్తుంది అనమాట మనకి. సో 4 GB మెమరీ, ఆర్ ఐల్ డూ వన్ థింగ్, ఐల్ యూస్ 2 GB మెమరీ. ఓకే గుడ్. నా ఇక్కడికి వచ్చినప్పుడు దెర్ ఆర్ 2 మోడల్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి స్టాండర్డ్ అండ్ స్పాట్ అని. యాక్చువల్ గా మీకు స్పాట్ రిక్వెస్ట్ అంటే మీకు తెలిసిందే, జస్ట్ లైక్ AWS లో కూడా మీకు స్పాట్ రిక్వెస్ట్ ఉన్నాయన్నమాట. మీకు తక్కువ ప్రైస్ కి మీకు స్పాట్ ఇన్స్టెన్స్ ఇస్తారు. అయితే మీకు AWS కి స్పాట్ ఇన్స్టెన్సెస్ కి యాజ్ వెల్ యాజ్ గూగుల్ క్లౌడ్ లో స్పాట్ ఇన్స్టెన్సెస్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, మీకు
AWS లో వచ్చి మీకు 2 మినిట్స్ నోటీస్ ఉంటుందండి. ఒకవేళ ఏదైనా మీకు ఆన్ డిమాండ్ కి రిక్వైర్మెంట్ పెరిగింది అనుకోండి, మీకు 2 మినిట్స్ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి 2 మినిట్స్ అంతా ఉండదు, మీకు 30 సెకండ్స్ ఉంటుంది మీకు. సో కాబట్టి అది చూసుకొని మీరు కావాలంటే తీసుకోవచ్చు మీకు. సో కాబట్టి మోస్ట్లీ స్టాండర్డే, ఎందుకంటే అవి మీకు ఇప్పుడు చెప్పబట్టినా కూడా టెర్మినేట్ అయిపోతుంది కాబట్టి ప్రొడక్షన్ యూస్ కేస్ కి ఐ మీన్ మీకు స్టేట్ఫుల్ మెషిన్స్ లైక్ డేటాబేస్ కి వానికి వాడడం. సో నార్మల్లీ విల్ గో ఫర్ చూడండి, చూస్ స్పాట్ టు గెట్ డిస్కౌంటెడ్ ప్రీఎంప్టబుల్ VM, అదర్వైజ్ క్లిక్ ఆన్ స్టాండ్. వి స్టిక్ టు స్టాండర్డ్ అండి మీకు. సరే లెట్స్ సి. సో మీకు ఇది సెట్ చేయొచ్చు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 hour లో టెర్మినేట్ అయిపోవాలనుకుంటే ఇలాంటి ఇవ్వచ్చు మీకు. సో ఆటోమేటిక్ రీస్టార్ట్, కంప్యూటర్ విల్ ఆటోమేటికలీ రీస్టార్ట్ VMs ఇఫ్ దే ఆర్ టెర్మినేటెడ్ ఫర్ ఏ నాన్ యూజర్ ఇనిషియేటెడ్ రీజన్స్ బై ద వే మీకు. సో లైక్ మెయింటెనెన్స్ ఈవెంట్, హార్డ్వేర్ ఫెయిల్యూర్ అండ్ సాఫ్ట్వేర్ ఫెయిల్యూర్ లాగా. సో కాబట్టి ఏదైనా రీజన్ వచ్చి అంటే మీరు మాన్యువల్ గా ఏది చేయకుండా ఉంటే మీకు, సో బికాస్ ఆఫ్ సమ్ రీజన్ మీకు బ్యాక్ ఎండ్ లో అండర్లైన్ హార్డ్వేర్ ఫెయిల్యూర్ అయిపోయింది, అదే ఆటోమేటిక్ గా రీబూట్ చేసుకుంటుంది అనమాట. అది మీకు బెటర్ ఆన్ లో ఉంచడం మంచిది మీకు. కిందకి రండి. ఎనేబుల్ డిస్ప్లే డివైస్, అగైన్ మీకు ఏమైనా స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఇన్సైడ్ దాంట్లో రన్ చేయాలంటే మీకు అవసరం అవుతుంది, నార్మల్ గా అవసరం లేదు. అండ్ ఇది కూడా ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అనేబుల్ ద కాన్ఫిడెన్షియల్ VM, మీకు ఐ థింక్ మీకు మెమరీలో డేటా కూడా ఎన్క్రిప్ట్ చేయాలంటే అంత అవసరం లేదనుకోండి, బట్ ఇదనమాట మీకు. సో స్పెసిఫై హౌ VMs విల్ బి ప్లేస్డ్ విత్ ఇన్ ఏ జోన్ సెలెక్ట్. సో ప్రస్తుతం పాలసీ ఏం లేదు, తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటా. స్ప్రెడ్ చేయమని అక్రాస్ అవైలబిలిటీ జోన్, డిప్లాయ్ కంటైనర్ కాదు. నా నేమ్ వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఆపరేటింగ్ సిస్టమ్ ఆబ్వియస్ గా కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే ఉబుంటూ తీసుకొని మీకు 2004 ఒక్క నిమిషం అండి, ARM అండి మనకు కావాల్సి 2004 లాంగ్ టర్మ్ సపోర్ట్ AMD సెలెక్ట్ చేయండి. బ్యాలెన్స్ డిస్క్ ఇస్ ఫైన్ మీకు. సో ఇక్కడ చూసారు అనుకోండి, ఎక్స్ట్రీమ్ పర్సిస్టెంట్ డిస్క్, SSD పర్సిస్టెంట్ డిస్క్, డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు తీసుకోవచ్చు. మన టెస్టింగ్ కి బేసిక్ గా దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఇదనమాట 10 GB మీకు. సో నెక్స్ట్ అడ్వాన్స్ కాన్ఫిగరేషన్ ఉంది మీకు, డిలీట్ ద బూట్ డిస్క్, యా దిస్ ఇస్ ఆల్ ఫైన్, సెలెక్ట్ చేద్దాం మీకు. నా ఏ సర్వీస్ అకౌంట్ వాడుకోవాలంటే నేను ఇది ఇస్తానండి మీకు. GCE సర్వీస్ మనం క్రియేట్ చేసాం కదా, ఆ సర్వీస్ అకౌంట్ రిక్వైర్స్ ద సర్వీస్ అకౌంట్ రోల్ టు సెట్ ద యూజర్ హూ వాంట్ టు యాక్సెస్. మీకు requires the service account user role/IAM account user to be set for users who want to access. ఓకే దీని ప్రస్తుతం అవసరం లేదులేండి. దిస్ యూజ్ అయ్యి ఇంకా మనం OS లాగిన్ దాకా పోలేదు. ఈ ఫైర్ వాల్ ఒకవేళ ఎనేబుల్ చేయాలంటే మీరు ఫైర్ వాల్ లో ఎనేబుల్ చేసి నా కిందకు వచ్చినాక నెట్వర్కింగ్ మీకు తెలిసిందే. మీకు నెట్వర్కింగ్ వచ్చి మీకు ఎక్కడ ఎనేబుల్ చేయాలనుకుంటున్నారు, డెమో VPC1 ఓకే. కాబట్టి మీరు చెక్ చేయొచ్చు ఏ సబ్నెట్ ఇవన్నీ కూడా. సబ్నెట్ అకౌంట్ ఈ సబ్నెట్ సెలెక్ట్ చేస్తాను, IPv4 ఈస్ ఫైన్. ఎక్స్టర్నల్ IP అడ్రస్ వచ్చి మీకు FRML ఓకే. తర్వాత మీకు ఇది వచ్చి మీకు ఎక్స్టర్నల్ పబ్లిక్ IP అడ్రస్ పైకి వద్దాం, IPv4 ఓకే డన్. డిస్క్స్ వద్దాం, అడిషనల్ డిస్కౌంట్ ఇవ్వచ్చు. నా ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఇది కూడా ఒక సెక్యూర్ VM గా కావాలంటే ఇవి ఎనేబుల్ చేయొచ్చు అండి, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ. నెక్స్ట్ వచ్చి బై డిఫాల్ట్ యూ కెన్ కనెక్ట్ VM యూజింగ్ యువర్ కన్సోల్, యూ కెన్ SSH కీస్ ఆర్ జనరేటెడ్. ఇక్కడ మేనేజ్ యాక్సెస్ దగ్గర ఇక్కడ బ్లాక్ ప్రాజెక్ట్ వైడ్ పబ్లిక్ కీస్ అంటే అర్థం ఏంటంటే మీకు ప్రాజెక్ట్ లెవెల్లో దెర్ విల్ బి సంథింగ్, కిందకు వచ్చాను అనుకోండి ఇన్స్టెన్స్ కాకుండా ప్రాజెక్ట్ లెవెల్లో దెర్ విల్ బి మెటా డేటా. ఈ మెటా డేటాలో నేను ఏం చేయొచ్చు అంటే SSH కీస్ మెటా డేటా ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎడిట్ అని చెప్పి ఓ పని చేస్తాను. ఇక్కడికి వచ్చి కావాలని AWS యాక్సిస్ కీ ID అంటాను, ID అని చెప్పి ఓకే ఇలా ఇచ్చేసి
ఇలా ఇస్తాను బేసిక్ వాట్ ఎల్స్ ఎనీ జంక్ లైక్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు అండి. అంటే మెటా డేటా ఎలా యాక్సెస్ చేయాలో నేను చూపిస్తాను మెటా డేటాని. జస్ట్ లైక్ మనకి AWS లో కూడా కర్ల్ 169.254 లాగా ఇక్కడ వచ్చి ఐ థింక్ గూగుల్ మెటా డేటా డాట్ గూగుల్ డాట్ ఇంటర్నల్ ఒకటి ఉండాలి. బట్ పాయింట్ ఏంటంటే SSH కీస్కి వచ్చాను అనుకోండి, మీకు ఇక్కడ SSH కీస్కి వచ్చి మీరు చూస్తే నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి రిమూవ్ ఇట్లా రిమూవ్ అని చేసి నేను యాడ్ ఐటమ్ అని చెప్పి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నేను AWS లో వాడే కీ ఒకటి ఉంది నాకు రెగ్యులర్, అంటే ఇక్కడ పుట్టికి వచ్చి నేను బేసిక్ గా ఇక్కడికి వచ్చి పుట్టికి వచ్చి ubuntu అని చెప్పి ఇట్లా ఇస్తే అవుతుంది అనమాట. లేదా EC2-user ఇచ్చిన ఏదైనా కూడా మీకు వస్తుంది అనమాట. సో దానికి సంబంధించిన కీ ఒకటి కావాలా మీకు. ఇక్కడ ఇస్తాను, స్పేస్ ఇచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఐ డూ ubuntu అని ఇస్తాను. కానీ ubuntu పని చేయకపోవచ్చు అని నా ఉద్దేశం. బట్ అలాగే ఇలా ఇచ్చి నేను ఏం చేస్తానంటే మీకు EC2-user అంటాను, లేకపోతే అడ్మిన్ శ్రీ అని ఇస్తాను. ఆగండి, అడ్మిన్ శ్రీ అని ఇక్కడ సేవ్ చేస్తాను. నేనేం చేస్తానంటే ఇక్కడ నా పుటి సెషన్కి వచ్చి దీని అడ్మిన్ శ్రీని లోడ్ చేసి దాన్ని ఏం చేస్తానంటే GCP అంటాను. GCP అని చెప్పి కింద కూడా వచ్చి కీ ఒకటి క్రెడెన్షియల్స్ తీసుకొని నేను ఏం చేస్తాను మీకు C డ్రైవ్ లో ఇట్లా ఇస్తాను. ఓకే, సో కాబట్టి అడ్మినిస్ట్రీతో పని చేయాలి మీకు. సో కాబట్టి అంటే ప్రాజెక్ట్ లెవెల్లో SSH కీ సెట్ చేసాము. అట్లా కాకుండా మీకు అది వద్దు అనుకుంటే మీరు ఇక్కడ ఇచ్చేయచ్చండి. మీకు ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, ప్రాజెక్ట్ కీస్ దీనికి వర్కౌట్ కావాలన్నమాట. అలాగే కంట్రోల్ దిస్ IAM పర్మిషన్స్ కానీ దానికి OS లాగిన్ కావాలి, దానికి మళ్ళీ చూస్తాను మీకు. ఓకే, బట్ నేనేమి ఇవ్వను మీకు. ఇక్కడికి వచ్చి యాడ్ మాన్యువల్లీ జనరేటెడ్ అక్కడ ఇచ్చిన గట్రా అవసరం లేదు. కిందకి రండి, కిందకి వచ్చినప్పుడు ఆబ్వియస్ గా డిస్క్రిప్షన్ అంతా కూడా సో లెట్స్ క్రియేట్ ఏ స్టార్ట్అప్ స్క్రిప్ట్ కావాలి మనకి. సో కాబట్టి నేను ఏం చేస్తాను బిన్ బాష్ సో apt update సో apt install -y నేను ఏం చేస్తాను nginx jqnet so apt install nginx jqnet -tools ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఇలాగ ఏమైనా టూల్స్ కావాలనుకుంటే మీకు ఇలా ఇచ్చుకోవచ్చు. రైట్, సరే కిందకు వద్దాం. ఆల్రెడీ మెటాడేటా అక్కడి నుంచి యాడ్ చేసాం. నేనేం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇదేంటంటే మీకు అది వచ్చి మీకు ఓవర్ ప్రాజెక్ట్ లెవెల్ మెటాడేటా, ఇది వచ్చి ఇన్స్టెన్స్ లెవెల్ మెటాడేటా. ఇక్కడ కావాలని ఏం చేస్తాను మీకు సో INS మెగాస్టార్ అనేది అంటే ఇన్స్టెన్స్ లెవెల్ మెటా అని ఇచ్చి మెగాస్టార్ అని ఇచ్చాను అనుకోండి. మీకు ఇక్కడికి చూద్దాం ఎట్లా వస్తుంది అని చెప్పి. ఓకే, సో కిందకు వచ్చి టెనెన్సీ, ఇది సోల్ టెనెన్సీ అంటే మీకు డెడికేటెడ్ మెషిన్స్ అండి. సో ఇక్కడికి వచ్చి మనం ఈక్వివాలెంట్ కమాండ్ లైన్ తీసుకుంటే ఆబ్వియస్ గా మీరు క్రియేట్ చేయాలనుకుంది ఇక్కడ ఇచ్చాడు యాక్చువల్లీ ఎలా చేయొచ్చు అని చెప్పి. బట్ ఎనీవే సో ఇక్కడికి వచ్చి మనం లెట్స్ క్రియేట్ దిస్ టెంప్లెట్ క్రియేట్ చేద్దాం. ఓకే డన్. సరే, నౌ దీని నుంచి ఒక మెషిన్ ని డిప్లాయ్ చేసే బాధ్యత ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను సెలెక్ట్ చేసి మనకి మనం నౌ లెట్స్ సి మీరు ఏదైనా తప్పు ఉంది అనుకోండి, మీకు
లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. మీకు మీరు క్రియేట్ చేసిన దానిలో ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, ఇది చూసారా, ఇక్కడికి వచ్చి మీకు రిసోర్సెస్ షెడ్యూలింగ్ ఇన్స్టెంట్ టెర్మినేట్ స్టాప్, యూ మస్ట్ స్పెసిఫై ఏ టెర్మినేషన్ యాక్షన్ ఫర్ ఏ VM ఇన్స్టెన్స్ దట్ ఈస్ స్టాండర్డ్. సో టు యూజ్ ఇన్స్టెన్స్ యాక్షన్ VM మస్ట్ బి స్పాట్. సో ప్రాబ్లం ఏమైందంటే మనం ఇది డిలీట్ చేయాల్సి వస్తుంది. దిస్ ఇస్ కొంచెం ఇరిటేషన్ ఉంటుంది అనమాట మీకు. ఇట్స్ ఓకే, నాకు నేను స్పాట్ ఇన్స్టెన్స్ గా చేంజ్ చేశాను కదా, మళ్ళీ బ్యాక్ చేయలేదు, బట్ ఇట్స్ ఓకే, నౌ వి నో దట్, ఇట్స్ ఓకే. సో నేను ఏం చేస్తాను, మీకు Ubuntu 20.04, ఓకే, సో 2 GB అని ఇస్తాను. వర్షన్ 1 అని ఇద్దాం. నేను స్పెసిఫిక్ గా రీజన్ వైడ్ తీసుకుంటాను. సో తీసుకొచ్చి ఓకే గుడ్. సో ప్లాన్ ఏంటంటే కిందకు వచ్చి ఇది ఇందాక స్టాండర్డ్ మార్చాం అనమాట, మార్చినాక అది కొంచెం రాలేదు. ఓకే, సో ఇక్కడికి వచ్చి చేంజ్ అని చెప్పి, సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏముంది మీకు, డెబియన్ బదులు నేను ఇక్కడ Ubuntu ఓకే డన్. తర్వాత డిస్క్లు, సరే డిస్క్లు మనకు తెలిసిందే, SSH కీస్ పైన ఆల్రెడీ ఇచ్చున్నాము. సో ఇక్కడికి వచ్చి మీకు ఏం బ్లాక్ ఏం చేయము. మేనేజ్మెంట్ మాత్రం ఇదే మనం ఇవ్వడం మంచిది. సో బిన్ bash nginx jq net -tools, దీని పేరు ఏంటి మీకు, స్ట్రెస్ మెటాడేటా లెట్స్ హోప్. సేఫ్ సైడ్ గా ఇదంతా కూడా కాపీ చేసి పెడదాం మనం. పైన ఇక్కడ చూస్తూ ఉండండి, మీకు నాకు ఇష్యూ వచ్చింది మనకి. ఓకే గుడ్, మనకి క్రియేట్ అయింది మీకు. సో సో ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసి క్రియేట్ VM అందామండి మనం. క్రియేట్ VM అని చెప్పి మీకు, సో ఆ ఇన్స్టెన్స్ నుంచి మీకు ఆటోమేటిక్ గా డీటెయిల్స్ అంతా రావాలి. సో పేరు ఏమిద్దాం మీకు, ఓకే అన్ని డీటెయిల్స్ అన్ని చూసుకున్నాక మనం సర్వీస్ అకౌంట్ అంతా కూడా బాగానే ఉందనుకున్నాక లెట్స్ క్రియేట్ దిస్ మీకు. సో ఇది వచ్చే లోపల ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, GCE మెటాడేటా సర్వర్ అన్నాం అనుకోండి మీకు. మీకు ఎలాగైతే ఇప్పుడు AWS లో ఏంటి, AWS లో మీరు మెటాడేటా యాక్సెస్ చేయాలంటే సింపుల్ గా కర్ల్ http 169.254.169.254 ఇది ఫిక్స్డ్ ఉంటుంది, ఏ మెషిన్ కైనా కూడా ఫిక్స్డ్ ఉంటుంది మీకు. అవునా, ఐ థింక్ మెటాడేటా లేటెస్ట్ మెటాడేటా ఇది ఉండాలి యాక్చువల్ గా. అలాగే ఇక్కడ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు
ఇది చూడండి ఇక్కడ కూడా ఆల్ మెటాడేటా ఆర్ డిఫైన్డ్ ఇన్ సబ్ పార్ట్స్ బై దే. సో ఏదర్ ఇట్లన్నా ట్రై చేయండి, కంప్యూట్ మెటాడేటా ఆర్ 169.254 ఇలాగా. సో కాబట్టి ఫస్ట్ మెషిన్ అప్ అయిందో లేదో చూద్దాం మనకి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ కీ యాడ్ చేసుకున్నాం కాబట్టి, కాకపోతే ఇది యాడ్ చేసాం లేదో నాకు డౌట్ అండి. ఫైర్ వాల్ అది యాడ్ అయిందో లేదో తెలియదు యాక్చువల్గా మీకు. సో కాబట్టి అందుకే సో నేను ఏం చేస్తాను, మీకు VPCకి వచ్చి ingress TCP allow ఫస్ట్ ఇక్కడ డినై అని ఉంది మీకు. సో నేను ఏం చేస్తాను, మీకు డినైని తీసేయాలి, మీకు ఇక్కడ డిలీట్ అంటాను మీకు. సో తర్వాత మనం ఏం చేస్తాం, అలౌ చేయాలి కదా మీకు. సో నేనేం చేస్తాను, అలౌ ఆల్ ట్రాఫిక్ ఇంగ్రెస్ కిందకు వచ్చి నేను ఏం చేస్తాను అంటే అలౌ ఆల్ అని ఇచ్చేయండి మీకు. సో పైకి వచ్చి మీకు ఆల్ ఇన్స్టెన్స్ ఆఫ్ నెట్వర్క్ సోర్స్ వచ్చేసరికి 0.0.0/0 అని ఇచ్చేసి నేను ఏం చేస్తాను, క్రియేట్ అని ఇచ్చేయండి మీకు. ఓకే లెట్స్ సీ. ఓకే సో మళ్ళీ సరే కర్ల్ అని చెప్పి http 169.254.169.254 అని ఇచ్చాం అనుకోండి. ఓకే కంప్యూట్ మెటాడేటా సో v1. ఓకే సో ఇక్కడ చూడండి క్లయింట్ డస్ నాట్ హ్యావ్ ఫర్బిడన్ అని వచ్చింది మీకు. సో ఈ మెటాడేటాని లోపల పోయి చెక్ చేసుకోవాల్సి వస్తుంది మీకు. ఓకే రైట్. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు, మీరు చూసారనుకోండి ఇక్కడ కిందకు వచ్చి సో కర్ల్ టూల్ తీసుకొని మీకు మెటాడేటా కీ అని చెప్పి మనం చెక్ చేయాల్సి వస్తుంది. సో మీకు టు క్వెరీ ఫర్ ఏ ప్రాజెక్ట్ మెటాడేటా అని చెప్పి మీకు ఇక్కడ ఇచ్చాడు మీకు. సో ఇన్స్టెన్స్ మెటాడేటా అంటే మనం ఏమి ఇచ్చాం మీకు, మీరు చూసినట్లయితే లెట్స్ సీ INS ఇన్స్టెన్స్ మెగాస్టార్ అని ఇచ్చినట్టు గుర్తు నాకు యాక్చువల్గా. సరే ఇది ఏం చేస్తుంది, మనకి మెటాడేటాకి యాక్సెస్ అనేది లేదు మీకు. సరే చూద్దాం ఇది ఏముంటుందో మీకు. ఎర్రర్ 404. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏంటంటే సర్వీస్ ఎంజినిక్ స్టేటస్ అంటే రన్ అవుతుంది, JQ నెట్ స్టాట్. ఓకే సో ఇంకోటి స్ట్రెస్ అన్ని రన్ అవుతున్నాయి. సో ఇన్స్టెన్స్ మెటాడేటాకి మాత్రం పర్మిషన్ అనేది లేదు యాక్చువల్గా మీకు. ఓకే రికర్సివ్లీ. సో ఫస్ట్ పర్మిషన్స్ చెక్ చేద్దాం, మనం పర్మిషన్స్ ఇచ్చామో లేదో. సో ఇక్కడ చూస్తే యూ మైట్ నీడ్ టు ఏబుల్ టు గెట్. సో ఇక్కడికి వచ్చి టు గెట్ పర్మిట్ దట్ యూ నీడ్ టు యూ కస్టమ్ మెటాడేటా ఫ్రమ్ outside, ask the administrator to grant you compute. Use service accounts. If you use VM service accounts roles on the service, okay,
and grant you following the IAM roles. Service account user role అని ఉండాలి, బట్ మనం లాగిన్ చేయకుండా చేయడానికి ట్రై చేయొచ్చు. యాక్చువల్గా మనకి నా ప్లాన్ ఏంటి, see, every virtual machine stores in metadata in directories of metadata. Your VM automatically has access to the API without any additional authorization. You can use methods explaining in the following sections in the document. సో మీరు ఏంటంటే లాగిన్ చేసి చెక్ చేయాలి. అట్లా కాకుండా డైరెక్ట్ గా మీరు చూడండి, నేను డైరెక్ట్ గా యాక్సెస్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి మీకు. సో కన్సోల్ అయితే అక్కడ నుంచి చూసుకోవచ్చు మనకి. సో ఇది ఏం చేస్తుంది, మనకి జీ క్లౌడ్ ఇనిట్ అని చెప్పి లాగిన్ చేసి చెక్ చేయాలి మనకి. సో ఇదేంటంటే మనకి నేను డైరెక్ట్ గా యాక్సెస్ చేస్తుంటే ఎర్రర్ ఏమని ఇస్తుంది మీకు, మీకు ఆబ్వియస్ గా లేదని వస్తుంది మీకు. ఇక్కడ చూస్తే మీకు సో వన్ థింగ్ వీ కెన్ డూ ఈజ్ రోల్ యూజ్ చేసుకొని వాట్ ఐ వాంట్ టు డూ, నేను లాగిన్ చేయడం నాకు ఇష్టం లేదండి మీకు. సో the following roles and permissions are needed to view custom data from outside the VM by using Google Cloud Console, the Google CLI address. If you are programmatically querying metadata from within the VM, you only need the roles and permissions for connecting the VM. So సో ఇంకా సర్వీస్ అకౌంట్ ఉంది మీకు. సో సర్వీస్ అకౌంట్స్కి వచ్చినప్పుడు నేను ఏం చేయాలి, మనకి ఐఏఎం కొద్దాం. ఐఏఎం అకౌంట్స్కి వచ్చి సర్వీస్ అకౌంట్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు. వ్యూ ప్రిన్సిపల్స్ 05 మీకు ఎక్కడో వీటి పర్మిషన్స్ ఇవ్వాలండి మనకి. నో ఇది మనం క్రియేట్ చేసింది సర్వీస్ అకౌంట్. సో జీసీ సర్వీస్ అకౌంట్ చూడండి, కంప్యూట్ ఇంజిన్ ఇది డిఫాల్ట్ గా క్రియేట్ అయింది మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని లోపలికి వెళ్ళాం అనుకోండి, దీనికి కూడా ఏం పర్మిషన్స్కి వస్తే కీస్ ఓకే, ఇదే మన సర్వీస్ అకౌంట్ కదా. దీనికి రోల్స్ అసైన్ చేయాలి. సో పర్మిషన్స్ వచ్చినప్పుడు ఇదేమంటుందంటే ప్రిన్సిపల్ విత్ యాక్సెస్ టు దిస్ సర్వీస్ అకౌంట్. ఓకే, ఎవరికైతే యాక్సెస్ ఉంది అని చెప్పి ఇది ఇక్కడ ఇచ్చిన వ్యూ బై ప్రిన్సిపల్స్ అని చెప్పి వ్యూ బై రోల్స్ అన్నప్పుడు మీకు ఇట్ మే కమ్ టు బ్యాక్ టు ద రోల్స్. సో ఇవేంటంటే డిఫాల్ట్ రోల్స్ అనేది డిఫాల్ట్ పర్మిషన్స్ అండి మీకు మొత్తం ఉంది. మనం దాన్ని ఏం చేయొచ్చు, మనం ఈ రోల్స్ ని తీసుకెళ్ళి మనం అసైన్ చేసుకోవచ్చు, యూజర్ కైనా ఎవరికైనా కూడా అసైన్ చేసుకోవచ్చు. కాకపోతే మనం డేటాని క్వీరీ చేయాలి. బై ద వే డేటాని క్వీరీ చేయాలంటే దీన్ని లోపల నుంచి తీసుకురావచ్చు. ఓకే, లెట్స్ సీ. So go to VM, go to service, choose the service account, usually compute under the scope desired configuration. I recommend to allow మొత్తం ఇవ్వలేదు యాక్చువల్గా. ద రియల్ యాక్సెస్ నేను నాట్ షూర్ పని చేస్తాను, కానీ దీని లోపలికి వచ్చి మొత్తం మీరు చూసారు అనుకోండి, అలౌ ఫుల్ యాక్సెస్ టు ఆల్ క్లౌడ్ ఏపీఎస్ కి ఇచ్చాం మనం. సో అదే కొంచెం ఆలోచిస్తుంది నేను.
యూ నీడ్ టు యాక్సెస్ చేస్తాను అనుకోండి, ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఓకే, సో మెటాడేటా ఫ్లేవర్ గూగుల్ అని చెప్పి మెషిన్ టైప్ బయటికి తీస్తుంటే సో మీరు చూస్తే వచ్చింది చూడండి, మీకు కనెక్షన్ వచ్చి మీకు ఏం చేస్తుంది, మీకు కింద ఇస్తుంది చూడండి, మీకు ప్రాజెక్ట్స్ మెషిన్ టైప్ E2 స్మాల్ అని వచ్చింది మీకు. సరే, సో ఇది సో ఇట్లా వచ్చింది E2. సో కాబట్టి బ్యాక్ వచ్చాం అనుకోండి మీకు, సో ఇది మీకు మీరు చూసినట్లయితే అట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా మీకు హోల్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. సో దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే మన ఓన్ డీటెయిల్స్ అంతా రావాలా, సర్వీస్ అకౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను దీంట్లో ఏ సర్వీస్ అకౌంట్స్ చేస్తున్నాము అని ఇచ్చుంటే మనం ఏదైతే సర్వీస్ అకౌంట్ ఇచ్చామో అది రావాలి ఇక్కడ. నా క్వశ్చన్ ఏంటంటే మనం మెటా డేటా అనేది మనం అసైన్ చేసాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఎల్బి ఈ ట్యాగ్స్ అనేబుల్ అయినాయి. సో కాబట్టి నాకు కావాల్సింది ఏంటంటే మీకు ఓన్లీ ఇన్స్టెన్స్ వరకు యాక్సెస్ చేస్తే మీకు ఇలా వచ్చింది. ఇన్స్టెన్స్ తీసేసి V1 కి యాక్సెస్ చేస్తే మీకు దాని కింద సో చూడండి V1 అంతా V1 కిందే ఉంది యాక్చువల్గా మీకు, అంటే ఎలా యాక్సెస్ చేయాలి అని చెప్పి. సో ఐ థింక్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ హైఫన్ వర్బోస్ అని వస్తుంది కదా, ఇది పరిస్థితి. సో కాబట్టి V1 ఓకే. సో ఇక్కడికి వచ్చే ఇన్స్టెన్స్ కాకుండా ప్రాజెక్ట్ పరిస్థితులు ఏముందో చూద్దాం. ప్రాజెక్ట్ అండ్ ప్రాజెక్ట్ ఐడి, బట్ మనం ఇచ్చిన ఇది మన ప్రాజెక్ట్ ఐడి, బట్ దాంతో పాటు మనం ఇచ్చిన మెటా డేటా అది రావాలండి. దానికోసం చూస్తున్నాను నేను మీకు. చూసారా ఇక్కడ వచ్చింది చూడండి. సో యాక్సెస్ కీ ఐడి, ఆ తర్వాత AWS సీక్రెట్ యాక్సెస్ కీ ఇట్లా వచ్చింది. కానీ దాని వాల్యూస్ తీసుకోవాలి అనుకోండి, మీకు అది వస్తుందా రావట్లేదా, వచ్చిందా చూడండి యాక్సెస్ కీ. సో అలాగే క్యూబ్ ఎడిటర్ ఉంది అనుకోండి, మీకు నానో అని వచ్చింది చూడండి. సో కాబట్టి వన్ వే మీరు చూసినట్లే మనం ఫైండ్ అవుట్ చేసేది వచ్చి ప్రాజెక్ట్ అట్రిబ్యూట్స్ ఇట్లా మీరు ఏదైతే ఇచ్చామో ఆ అట్రిబ్యూట్స్ కిందంతా మీకు ఇది వస్తుంది మీకు. అట్లా కాకుండా ఇన్స్టెన్స్ స్పెసిఫిక్ గా కావాలనుకుంటే మనకి ఇన్స్టెన్స్ స్పెసిఫిక్ గా తీసుకుందాం. ఓకే, సో ఇన్స్టెన్స్ స్పెసిఫిక్ గా తీసుకున్నప్పుడు మీకు దీని లోపల అట్రిబ్యూట్స్ ఎక్కడ ఉన్నాయి మనం ఇచ్చింది. సో వచ్చింది చూడు ఐఎన్స్, మీకు ఇక్కడ చూస్తే INS మెగాస్టార్ అని ఇచ్చాం అనుకోండి, చిరంజీవి ఇట్లా వచ్చింది చూడండి. ఓకే రైట్, ఇదండి మీకు అంటే యాక్సెస్ చేయడానికి డిఫరెంట్ వేస్ లో చేయొచ్చు. దీంట్లో కూడా అంటే ఇట్లా కాకుండా మీకు ఇట్లా కూడా ట్రై చేయొచ్చు, హోస్ట్ నేమ్ తో కూడా ట్రై చేయొచ్చు. మీకు మెటా డేటా డాట్ ఇంటర్నెట్ నాకు చూపించాను చూసారా, మీకు ఇట్లా ట్రై చేయాలి. మెటా డేటా డాట్ గూగుల్ డాట్ ఇంటర్నల్ ఉంది, ఇట్లా కూడా ట్రై చేశాను అనుకోండి, ఇలా కూడా వస్తుంది మీకు. వచ్చిందా, ఇట్లా కూడా వస్తుంది మీకు.
సో కాబట్టి ఇలా మెటా డేటా అనేది ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు జీసీపీలో ఓకే, లెట్ ఇట్ కమ్ హియర్. సో నేను ఏం చేస్తానంటే మనకి కంప్యూట్ ఇంజన్ ఉంటుంది. సో కంప్యూట్ ఇంజన్ కి వచ్చి నేను ఏం చేస్తాను మీకు లెట్స్ గివ్ ఐడియల్ గా అయితే దీనివల్ల పెద్ద యూజ్ ఏంటంటే మీకు ఇమాజిన్ నేను ఏమన్నా బేస్డ్ అపాన్ ద ఐపీ నేను స్క్రిప్ట్స్ ఏమైనా రన్ చేయాలనుకోండి మీకు. సో నేను ఏం చేస్తాను ఇన్స్టెంట్ మెటా డేటా అందాం, ఇన్స్టెన్స్ అని చెప్పి నేను ఇలా ఇస్తాను, మీకు తెలుస్తే ఇలా వస్తుంది. నౌ ఇదేంటి మీకు యాక్సెసింగ్ ప్రాజెక్ట్ మెటా డేటా, ఇదేంటి మీకు యాక్సెసింగ్ ఇన్స్టెన్స్ మెటా డేటా. నా ఇది కొంచెం చూడడానికి ఇట్లుంది కాబట్టి మీ డూ వన్ థింగ్, నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి జీసీపీ B05 అని చెప్పి సో మెటా డేటా అంటే నా ప్లాన్ ఏంటంటే మనం కట్ చేస్తాను, కట్ చేసి ఇక్కడ ఇస్తాను మీకు. ఇలా ఇద్దాం. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే మనకి సో డైరెక్ట్ గా ఇట్లా కాపీ చేసి పేస్ట్ చేస్తే నీట్ గా కనిపిస్తుంది అనమాట మీకు, ఇలా వస్తుంది మీకు. సో కాబట్టి వాళ్ళకి ఇలా చేయొచ్చు. సో కాబట్టి అంటే మనం ఇంకా నేను ఏం చేయొచ్చు ఇక్కడ మీకు బ్యాక్ వచ్చి ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్స్ కాకుండా నాకు లోకల్ ఐపీ, సో ఇక్కడ ఉంది ఐపీ అడ్రస్సింగ్ కావాలి. ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఐపీ అడ్రస్సింగ్, నెట్వర్కింగ్ ఏమన్నా ఉందేమో చూద్దాం. నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఉంది అవునా. సో నేను ఇక్కడికి వచ్చి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కి వచ్చి 0కి వచ్చి సో నేను ఏం చేస్తాను మీకు ఐపీ తీసుకున్నాను, ఐపీ కనిపిస్తుంది. అట్లాగే నాకేం కావాల పబ్లిక్ ఐపీస్ ఆర్ ఫార్వర్డ్ ఐపీస్ అది చూసాను అనుకోండి మీకు ఫార్వర్డ్ ఐపీస్ మీరు చూస్తే సో అట్లే నాకు టార్గెట్ ఇన్స్టెన్స్ ఐపీస్ తీసుకుందాం మనకి. దీని పబ్లిక్ ఐపీ కోసం చూస్తున్నానండి మీకు. మీరు చూస్తే మిషన్ టైప్, ఐడి, లైసెన్స్డ్ డిస్క్స్, సిపియు ప్లాట్ఫామ్, కింద నుంచి వస్తే జూను, వర్చువల్ క్లాక్, ట్యాగ్స్, నెట్వర్క్ ఇంటర్ఫేసెస్. ఐ థింక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ లోపలే ఉండాలని నా ఉద్దేశం. సో నేను ఏం చేస్తాను, లెట్స్ ట్రై టు ఇది సబ్నెట్ మాస్క్, నెట్వర్క్ ఐపీ ఏలియాసెస్ ఎక్కడి నుంచి వచ్చింది, వర్క్ ఇంటర్ఫేసెస్, యాక్సెస్ కాన్ఫిగ్స్. సో ఓకే, ఐపీ ఏలియాసెస్ ఏమైనా చెక్ చేశాను అనుకోండి మీకు, లేదు ఇక్కడ. సో దాని తర్వాత నెట్వర్క్, ఎందుకు పబ్లిక్ ఐపీ కోసం చూస్తున్నానండి నేను. సో నెట్వర్క్ ఆ తర్వాత మీకు ప్రాజెక్ట్ ఎట్లా వచ్చిందండి మీకు, డెమో VPC1 వచ్చింది. సో బట్ ఐపీ అనేది ప్రైవేట్ ఐపీ కనిపిస్తుంది, బట్ నాకు ఇది కనిపించట్లేదు అనమాట మీకు, పబ్లిక్ ఐపీ కనిపించట్లేదు. నా ఇద్దాం. సో ఇక్కడికి వచ్చి ప్రింటింగ్ పబ్లిక్ ఐపీ. సో ఇంకేముంది, డిఎన్ఎస్ సర్వర్స్ బేసిక్ ఎక్కడి నుంచి తీసుకుంటుందా మీకు,
ఇట్లా సో ఇక్కడ నుంచి తీసుకుంటుంది. అది కాకుండా మనకి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఐఎమ్ చెకింగ్ ఫర్ పబ్లిక్ ఐపీ అని నేను ఇస్తాను. ఇక్కడికి వచ్చి లెట్ మీ డూ వన్ థింగ్, మెటా డేటా బయట తీసాను అనుకోండి. సో గూగుల్ GCE మెటా డేటా పబ్లిక్ ఐపీ అని బయటికి తీద్దాం. ఎక్స్టర్నల్ ఐపీని ఇక్కడ కనిపిస్తుంది, బట్ యాక్సెస్ కాన్ఫిగ్స్ లో ఉందంటండి. ఓకే, ఒక నిమిషం హోల్డ్ ఆన్. సో యాక్సెస్ కాన్ఫిగ్స్ లో ఉందంట. ఓకే, లెట్ ఇట్ బి. ఓకే, ఎక్స్టర్నల్ ఐపీ ఇక్కడ ఉంచుకోండి. ఇలా ఇద్దాం. ఇలా ఇస్తే ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఇది వచ్చి ప్రైవేట్ ఐపీ. ఓకే, డన్ అండి. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే ఇన్స్టెన్స్ మెటా డేటా కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. నా దీనివల్ల ఏంటంటే దీన్ని ఇప్పుడు నేను ఐ కెన్ బేసికలీ అసైన్ ఇట్ టు ఇది కదా, మీకు ఇక్కడ చూసారు అనుకోండి, నేను వేరియబుల్ కి అసైన్ చేయొచ్చు. సో నేను ఏం చేయొచ్చు, ప్రైవేట్ ఐపీ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఎక్కడుంది మీకు ప్రైవేట్ ఐపీ ఇక్కడ ఉందండి. ఇలా ఇద్దాం. సో అది రాకూడదంటే కర్ల్ -SL అని కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఎకో డాలర్ ప్రైవేట్ ఐపీ ఓన్లీ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఏదైనా యాన్సిబుల్ రిలేటెడ్ గా రన్ చేయొచ్చు అనమాట. బేసిక్ ఐపీఎస్ అని కూడా కలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు మీకు. సో అదే పబ్లిక్ అయిపోతే పబ్లిక్ ఐపీ అనమాట. ఇలాగా అంటే ఫ్రీక్వెంట్ గా మీకు మెటా డేటాతో పని ఉండదండి, బట్ స్లోగా మనం చేసుకోవచ్చు. సరే, నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి మనం డిప్లాయ్ చేసేసాం కదా, మీకు సర్వర్ అంతా కూడా డిప్లాయ్ చేసాం. సో ఎంజినిక్స్ అంతా కూడా బాగానే పనిచేస్తుందో లేదో చూద్దాం. మీకు అలౌ చేసేవా లేదా అని చెప్పి మీకు వచ్చిందండి మీకు. ఓకే, నైస్. సో నెక్స్ట్ ఏంటి మీకు, నెక్స్ట్ వచ్చినప్పుడు హౌ అబౌట్ యాడింగ్ అడిషనల్ డిస్క్స్ అండ్ ఫార్మేటింగ్ అండి, అవునా? సో ఎందుకంటే ఇప్పుడు కూడా ఒక దాంట్లోనే పోదు కదా. సో నేను ఏం చేస్తాను దీని లోపల, లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. ఇక్కడ వచ్చి ఒకవేళ దీంట్లో నేను డాకర్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, మీకు డాకర్ లేదు కాబట్టి కర్ల్ https get dot docker.com bash అంటారు. బ్యాష్ అంటే దీని లోపల మీకు డాకర్ అనేది మీకు ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ నేను ఏం అడిషనల్ గా డిస్క్ కావాలనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ డిస్క్ అని చెప్పి మీకు డేటా డిస్క్ 1 అని చెప్పి మీరు చూసినట్లయితే పైకి వచ్చి మీకు ఇలా ఇద్దాం. సో సైజ్ అంత అవసరం లేదు, 5 GB is fine. So minimum 10 GB కదా, సారీ. ఎనేబుల్ డిఫాల్ట్ స్నాప్ షాట్ అంత అవసరం లేదు. సో రైట్, ఇక్కడికి వచ్చి క్రియేట్ అన్నాం. ఓకే, సో క్రియేట్ అయిపోయినాక అటాచ్మెంట్ జరగాల. అటాచ్మెంట్ అయితే మనం ఇక్కడికి వచ్చి నేను LSBLK అన్నాం అనుకోండి, మీకు యాజ్ ఆఫ్ నౌ ఒకటే ఉంది సర్వర్ మీకు, ఆర్
BLK మీకు SDA1 ఉంది. మనం ఏం చేద్దాం, క్రియేట్ అయిపోయింది కదా. సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి మీకు లెట్స్ ఓపెన్ దిస్. Okay, let's come to the server. Create మీకు ఇది ఇన్స్టెన్స్ కాదు యాక్చువల్గా, మీరు చూసినట్లయితే మీకు సరే డైరెక్ట్గా మిషన్ పోయి యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఎడిట్ అన్నాం. సో అటాచ్ ఎగ్జిస్టింగ్ డిస్క్ అని చెప్పి, సో ఎక్కడ ఉంది డేటా డిస్క్ అని ఉంది మీకు, దాన్ని సేవ్ చేయండి. సో లెట్స్ సేవ్ దట్. లెట్స్ డూ దిస్. ఇప్పుడు బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తాను, మనం LSBLK అందాం. సో మీకు SDB కనిపించింది చూడండి. సో కాబట్టి FDisk అని చెప్పి మనం ఏం చేద్దాం, devxvd అని ఇచ్చేసాం అనుకోండి. మీకు న్యూ 12.2.3.4 ఓకే. తర్వాత MKFS ఇలా ఇద్దాం మీకు. సో MKDIR ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డేటాని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి నానో ఇంకోటి ఓకే నానో ETC FS ట్యాబ్కి వచ్చి ఇక్కడ మనం ఏం చేస్తాం, మీకు సో ఇలా ఇద్దాం. ext4 ఇచ్చేసి మనం ఏం చేస్తాం, మౌంట్ చేయడానికి ట్రై చేద్దాం మీకు. కాకపోతే నేను యా సో మీకు మౌంట్ అయిపోయిందండి మీకు. సో కాబట్టి ఒక మీకు ఏమైనా డౌన్లోడ్ చేసుకున్నా కూడా, అంటే అడిషనల్ గా స్టోరేజ్ ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు మీకు. సో కాబట్టి మనకి కాకపోతే నేను ఏంటంటే ఇమాజిన్ నాకు ఒక 4 సర్వర్లు కావాలనుకోండి, ఇమాజిన్ డిప్లాయ్ చేశాను, ఇదంతా ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు చూస్తే డిలీట్ అని చెప్పి డిలీట్ అన్నాను అనుకోండి మీకు. మళ్ళీ ఇన్స్టాల్ టెంప్లెట్స్ కొద్దాం. ఓకే. సో వాట్ ఐ వాంట్ టు సీ ఈజ్ ఇక్కడ మీకు ఒకేసారి ఒక ఎన్ని మిషన్ కౌంట్ అనేది లేదని కనిపిస్తుంది నాకు యాక్చువల్గా మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, GC ఫర్ లూప్ అలాంటివి కాకుండా కంప్యూట్ ఇన్స్టెన్సెస్ బల్క్ క్రియేట్ అని చెప్పి చూడండి. టు క్రియేట్ బల్క్ అని చెప్పి కౌంట్ ఇట్లా ఇస్తే జోన్ మినిమం బల్క్ క్రియేట్. సో ఇట్లా కూడా ట్రై చేయొచ్చు మీకు. సో కాబట్టి వీళ్ళు ఏం చేయాల్సి వస్తుందంటే బల్క్ క్రియేషన్ ఆఫ్ VMs లో
ఇది మన ఇచ్చిన టెంప్లెట్ తీసుకుంటే మరీ మంచిది. బట్ లుక్స్ లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చేయడానికి ఇక్కడ లేవండి మీకు కన్సోల్ నుంచి లేనట్టుంది మీకు. ఇక్కడ నుంచి దీని లోపల నుంచి మీకు చేయొచ్చు అనమాట. ఇక్కడ ఉంది క్రియేట్ రీజియన్ యూజింగ్ ద జీ క్లౌడ్ కంప్యూట్ అని చెప్పి ఒకేసారి ఇది క్రియేట్ తీసుకుంటే మీకు ఇట్లా వచ్చేస్తుంది అనమాట మీకు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి రేపటి సెషన్ లో వచ్చి మనం ఏంటంటే కస్టమ్ ఇమేజెస్ ని ఎలా తీసుకోవాలని చూద్దామండి మీకు. సో ఇది ఇట్లే వదిలిపెడతాం, మనం రేపు డిప్లాయ్ చేయడానికి ఈజీగా ఉండడానికి యూజ్ చేసుకుంటాం. సో మనకి ఏంటంటే రేపు ఇక్కడ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మిషన్ ఇమేజెస్, ఆ తర్వాత ఇమేజెస్ ఉంటుంది. సో రేపు ఏంటంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది డిస్కస్ చేసుకొని ఆ తర్వాత ఏది ఎప్పుడు వాడాలి అని చెప్పి మాట్లాడి దాని నుంచి మనం డిస్కస్ చేద్దాం మీకు. సో ఆ తర్వాత వచ్చేసరికి మీకు ఆటోమేషన్ కూడా అంటే ఏంటంటే మీకు ఐ వాంట్ టు క్రియేట్ కస్టమ్ ఇమేజెస్ యూజింగ్ ప్యాకర్ అండి. ప్యాకర్ సర్వీస్ అకౌంట్ క్రెడెన్షియల్స్ వాడి ఎలా క్రియేట్ చేస్తామని చెప్పి మనం చూద్దాం మీకు. సో దాంతో ఒక ఐడియా వస్తుంది మీకు. సో ఆ తర్వాత వచ్చేసరికి మనకి మేనేజ్డ్ ఇన్స్టెన్స్ గ్రూప్స్ అని ఉంటాయి, స్టేట్లెస్ విఎమ్స్ కి అండ్ స్టేట్ఫుల్ విఎమ్స్ కి. అది ఎలా చేయాలో కూడా మనం చూద్దాం మీకు. ఓకే, సో రేపు కూడా సేమ్ టైం కలుద్దాం అండి. రేపు అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. యా, చలో, ఎనీ క్వశ్చన్స్ గైస్, ఎనీ డౌట్స్? ఎస్ చెప్పండి నకిత. హర్ష, లాస్ట్ క్లాస్ గురించి కొంచెం డౌట్ ఉంది. చెప్పండి. మనం లాస్ట్ క్లాస్లో ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ గురించి అండ్ ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ గురించి డిస్కస్ చేసినాం కదా హర్ష. ఇంటర్నల్ గా మనం సర్వీసెస్ కనెక్ట్ అవ్వడానికి ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ యూజ్ అవుతుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్ కదా హర్ష దీన్ని. అండ్ ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ గురించి ఏం అంటే ఈ పీజీఏ గురించి డిస్కస్ చేసేటప్పుడే ఒక పాయింట్ చెప్తున్నారు ఏంటంటే ఈ పీజీఎల్ అనేమో అట్ ఎ టైం అన్ని సర్వీసెస్ కి కనెక్ట్ ఇస్తాం. ఒకవేళ మనం ఎనేబుల్ చేస్తే అన్ని సర్వీసెస్ కి ఇంటర్నల్ గా అన్ని సర్వీసెస్ కి పర్మిషన్ వస్తుంది అనమాట. అదే సింగిల్ గా సపరేట్ గా ఒకవేళ సపరేట్ గా మీరు ఒకటే సర్వీస్ కి కనెక్ట్ అవ్వాలంటే మనం ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తామని అన్నారు హర్ష మీరు. చేసుకొని మీరు ఏం చేయాల్సి వస్తుందంటే అంటే ఏదైనా ఒక డెడికేటెడ్ గా ఐపీ కావాలి అంటే నేను ఏం చేశానంటే ఒక ప్రైవేట్ డిఎన్ఎస్ క్రియేట్ చేశాను చూసారా. సో స్టోరేజ్ కి సపరేట్ గా అట్లా క్రియేట్ చేయొచ్చు, బట్ వాడుకలు ఎక్కువ చూడాల. ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ నేను ఎక్కడ ఎక్కువ చూసానంటే థర్డ్ పార్టీ సర్వీసెస్ కి ఎలాగ మాంగోకి నేను ఇంటిగ్రేట్ చేశాను చూసారా, దట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ కేస్ యాక్చువల్ ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్. ఎందుకంటే మీకు గూగుల్లోనే ఉన్నారు వాళ్ళు కూడా, వాళ్ళు ఒక సర్వీస్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. మీకు ప్రాబ్లం ఏంటంటే ఐపీలో ఓవర్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి. అది ఆ ప్రాబ్లం లేకుండా ఉండడానికి వాళ్ళు ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ ద్వారా మనకి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు అందుకు మీకు యూజ్ అవుతుంది ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ ఎక్కువగా. ఓకే, రియల్ టైమ్ లో ఎక్కువ యూజ్ చేస్తారా హర్ష ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్? ఎందుకు వాడరండి, ఖచ్చితంగా వాడతారు కదా. మీకు నేను చెప్పింది ఒకటి ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ సర్వీస్ విత్ ఇన్ ద గూగుల్ ఉంటారు, వాళ్ళు ఐపీస్ ఓవర్లాప్ అవ్వకుండా ఈ ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ యూజ్ అవుతుంది అంతే కదా హర్ష? దాని ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఎస్. ఓకే, కరెక్ట్. థ్యాంక్ యూ హర్ష. చలో, see you tomorrow 11:30 guys.